హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు మన వీడియోలో చక్కెర పొంగలి ప్రసాదం చాలా సాఫ్ట్గా, మృదువుగా, అలాగే గుడిలో పెట్టే ప్రసాదం టేస్ట్ వచ్చేలాగా ఏ విధంగా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను. ఈ వీడియో కనుక చూసి చక్కెర పొంగలి ప్రసాదం ఈ విధంగా తయారు చేశారనుకోండి, గుడిలో పట్టే ప్రసాదం టేస్ట్ అయితే మీరు సూపర్గా ఎంజాయ్ చేస్తారు. అలాంటి చక్కెర పొంగలి తయారు చేసుకోవడానికి ముందుగా స్టవ్ వెలిగించుకుని కడాయి పెట్టుకుని పావు కప్పు పెసరపప్పుని తీసుకోవాలి. పెసరపప్పు వేసుకుని స్టవ్ని సిమ్లో ఉంచుకొని మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు దోరగా ఫ్రై చేసుకొని తీసుకోవాలి. అసలైన ట్రిక్ ఇక్కడే ఉందండి. ఈ పెసరపప్పు ఎంత బాగా ఫ్రై చేసుకుంటే అంత టేస్ట్గా వస్తుంది చక్కెర పొంగలి. పెసరపప్పు బాగా ఫ్రై అయిపోయాక ఇందులోకి ముప్పావు కప్పు బియ్యాన్ని వేసుకోవాలి. బియ్యం పెసరపప్పు మరొకసారి ఫ్రై చేసుకున్నాక ఈ రెండింటిని శుభ్రంగా కడుక్కోవాలి. 2-3 సార్లు కడిగిన తర్వాత ఈ బియ్యాన్ని ఇలాగే ఉడికించుకోవచ్చు. మీకు ప్రసాదం త్వరగా రెడీ అయిపోవాలంటే కనుక కుక్కర్లో ఉడికించుకుంటే ప్రసాదం తయారు చేయడం త్వరగా అయిపోతుంది. ఇప్పుడు కుక్కర్ తీసుకుని కుక్కర్లోకి బియ్యాన్ని పెసరపప్పుని వేసేసుకుని అందులోకి 2 కప్పుల నీళ్ళు వేసుకోవాలి. 2 కప్పుల నీళ్ళు వేసుకుని చిటికెడు సాల్ట్ వేసుకుని 1 టేబుల్ స్పూన్ నెయ్యి కూడా వేసుకుని మొత్తం అంతా ఒకసారి కలుపుకుని కుక్కర్ మూత పెట్టుకుని 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించు. మీకు చక్కెర పొంగలి సాఫ్ట్గా మెత్తగా కావాలంటే కనుక మరి కాస్త వాటర్ వేసుకుని 4 విజిల్స్ వచ్చేంత వరకు బాగా మెత్తగా ఉడికించుకోవచ్చు. పెసరపప్పు అన్నం బాగా ఉడికేలోపు ఇలాపు స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకుని ఇందులోకి పావు కప్పు వరకు నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేసుకుని నెయ్యి బాగా వేడయ్యాక 2 టేబుల్ స్పూన్స్ కొబ్బరి ముక్కలు, ఎండు కొబ్బరి అయినా వేసుకోవచ్చు, పచ్చి కొబ్బరి అయినా తీసుకోవచ్చు. కొబ్బరి ముక్కలను మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్నాక 2 టేబుల్ స్పూన్స్ జీడిపప్పు, 2 టేబుల్ స్పూన్స్ కిస్మిస్ కూడా వేసుకుని జీడిపప్పు కిస్మిస్ బాగా పొంగేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న వాటిని ఒక బౌల్లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు నేనైతే ఇదే కడాయిలోకి నెయ్యి అది ఉంది కదా, ఇందులోకి ఉడికించి పెట్టుకున్న అన్నాన్ని ట్రాన్స్ఫర్ చేసుకున్నాను. ఉడికించి పెట్టుకున్న అన్నాన్ని ఇందులోకి వేసేసుకుని చాలామంది బెల్లంతో చేస్తారండి, కొంతమంది అయితే పంచదారతోనే చేస్తారు. ఈ రెండు కలిపి చేసుకుంటే చక్కెర పొంగలి టేస్ట్ చాలా బాగుంటుంది. ఉడికించుకున్న అన్నంలోకి 1 కప్పు నేను చక్కెరని వేసుకున్నాను. అలాగే పావు కప్పు బెల్లాన్ని కూడా వేసుకున్నాను. బెల్లం వేస్తే చక్కెర పొంగలి బాగుంటుందండి. హెల్తీగా కావాలంటే మొత్తం బెల్లం వేసేసుకోవచ్చు. బెల్లం ఇష్టపడిన వాళ్ళు చక్కెరతో కూడా చేసుకోవచ్చండి. ఈ విధంగా పంచదార మొత్తం కరిగేంత వరకు కలుపుకుంటూ ఉడికించుకున్నాక మరి కాస్త నెయ్యి వేసుకుని నెయ్యి పైకి తేరేంత వరకు ఉడికించుకోవాలి. మీకు సాఫ్ట్గా కావాలంటే మొత్తం చక్కెర పొంగల్ని మెత్తగా కదిపేసుకోవచ్చు. అలా పొడి పొడిగా కావాలనుకుంటే కనుక కదపకుండా జాగ్రత్తగా ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకున్నాక చివరిగా పావు టీ స్పూన్ ఇలాచీ పొడి, కొద్దిగా పచ్చకర్పూరం వేసుకుంటే గుడిలో ప్రసాదం టేస్ట్ ఖచ్చితంగా వస్తుందండి. ఈ విధంగా ఉడికించుకున్న దాంట్లోకి ఫ్రై చేసి పెట్టించుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసుకుని స్టవ్ ఆపేసుకుని బాగా కలుపుకుని దించేసుకోవాలి. అంతేనండి, చక్కెర పొంగలి చాలా సింపుల్గా ఈజీగా తయారు చేసుకోవచ్చు. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తోనే ఈ ప్రసాదం రెడీ అయిపోతుంది. మీరు వరలక్ష్మి వ్రతానికి ప్రసాదం చేసుకున్నట్లయితే ఒకసారి ఇలా ట్రై చేయండి. చాలా చాలా టేస్ట్గా ఉంటుంది. చూడండి, ఎంతో చక్కగా నెయ్యి మంచి సువాసనతో గుడిలో పెట్టే ప్రసాదం లాగా చక్కెర పొంగలి తయారైపోయింది. వేడివేడిగా అమ్మవారికి నైవేద్యంగా పెట్టేసి ఈ ప్రసాదాన్ని మీ ఇంటిలో 10 కుటుంబ సభ్యులకి పెట్టండి. సూపర్గా ఎంజాయ్ చేస్తారు. గుడిలో ప్రసాదం లాంటి చక్కెర పొంగలి వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. నా వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. మరిన్ని ట్రెడిషనల్ రెసిపీస్ కోసం భవ్యస్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దామండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.